ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆత్మగౌరవాన్ని పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, కుటుంబాలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తేల్చి చెప్పారు. మహిళలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా ఉపాధి సృష్టించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్త్రీశక్తి పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పథకం అమలు తీరుతో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, ఆరోగ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళ నుంచి రైతు, చేనేత మహిళ, విద్యార్థిని, ఉద్యోగిని వరకు పలువురి అనుభవాలను విన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు 1500 నుంచి 4000 వరకు ఆదా అవుతోందని పలువురు మహిళలు తెలిపారు. ముడిసరుకు తెచ్చుకోవడం, ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం, ఉద్యోగం, వ్యాపారం కోసం ప్రయాణించడం సులభమైందని చెప్పారు. నేను సంకల్పంతో మహిళలు ముందడుగు వేస్తే కుటుంబం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాకు స్త్రీశక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి. స్త్రీశక్తి పథకం వచ్చాక డైలీ ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళానండి. అది ఈ స్త్రీశక్తి పథకం వల్లే సాధ్యమైంది. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3500 to 4000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి 50 రూపీస్ పర్ డే సేవ్ అవుతుంది. అలా 1 మంత్ 1500 సేవ్ అవుతుంది సార్. మేము సరుకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండి మాకు నెలకొచ్చి 15,000 రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది. స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకెత్తండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి. ఈ రోజు నుంచి మీలో నేను అనే సంకల్పం మీరు ఏం చేస్తారు, దానివల్ల మీ కుటుంబం ఎట్లా పైకి వస్తుంది, మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, తద్వారా సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాయి, ఏజెన్సీని, మార్కెటింగ్, బ్రాండ్, ప్యాకేజింగ్, రెసిపీ అన్నిటికీ అవి తీసుకొస్తే మీరు గాని అమ్మి లోకల్ గా అమ్మడం, జిల్లాల్లో అమ్మడం, రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాలకు కూడా అమ్మే పరిస్థితి రావాలి.